శ్రీమదష్టాక్షరీ క్షేత్రనిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. శ్రియకాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశిషావద్యః పరమఖపదో వాङ्మనసయోః. అభూమి భూమిర్యో నత జనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు భగవద్రామానుజులు అనుగ్రహించినటువంటి వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలోని చతుర్థ పాదంలో నిన్నటికి 116 సూత్రాలైనవి. 117వ బ్రహ్మసూత్రం శమసవత్ అవిశేషాత్ అని సూత్రం. దీనిని శమసాధికరణం అని అంటారు. అంటే శ్రీభాష్యంలో పూర్తిగా చమసాధికరణం అంటే ప్రత్యేకంగా చాలా విస్తృతంగా వివరంగా ఉంటుంది. ఇక్కడ ఈ సూత్రానికి అర్థం ఏమిటంటే, మనం వెనక జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని దీనికి అన్వయింపజేయాలి. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి అధికరణాల్లో ఒక అవ్యక్తమైనటువంటి కార్యమైనటువంటి అన్నారు. కార్యం అంటే ఏమిటి, కారణం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. కారణము అనేటువంటిది మనకి వ్యక్తం కాదు, కానీ కార్యం అంటే వ్యక్తం అవుతుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఒక అవ్యక్తమైనటువంటి కార్యమైనటువంటిది ఏదైతే ఉందో అది శరీరవాచక పదము. ఎట్లాగూ అంటే రథము రథి అన్నట్టుగా ఈ రథాది రూపణమైనటువంటి ఒక వాక్యంలో వినిపిస్తోంది. కాబట్టి ఇది ఒక అవ్యక్త అనే చేత ఈ శరీరం చెప్పబడుతోంది అన్నమాట. ఈ శరీరం అనేటువంటిది అవ్యక్తమైనటువంటిది అని ఈ కార్యవాచకమైనటువంటి శరీరవాచక శబ్ద శ్రవణం అనేటువంటిది ఇది కూడాను ఇక్కడ కారణం ఏమిటి అని అంటున్నాయంటే ప్రధానమే అని చెబుతున్నాయి అని చెప్పి ఒక పూర్వపక్షాన్ని తీసుకొస్తారు, సందేహాన్ని లేపారనమాట. అంటే అన్నింటికీ కూడాను ప్రధానమే కారణము, దానంతట అదే ఇలా పరిణామాలు చెందుతోంది కాబట్టి అని చెప్పేసి ఒక ప్రశ్న తీసుకొస్తున్నారు, ఒక సందేహం, శంక. దీనికి సమాధానంగా ఈ చమసాధికరణం అనే దాన్ని ఆరంభిస్తున్నారు అన్నమాట. ఏమంటున్నారు? చమసవద్ అవిశేషాత్ అని సూత్రం. అజా అని చెప్పి చెప్పబడుతుంది. జాయత ఇది జం అన్నాం. అదే నజాయత ఇది అజా. ఈ అజా అనేటువంటి శబ్దం అంటే పుట్టుక లేనిది అనేటువంటి శబ్దం దేనికి వర్తిస్తుంది అని అంటే సాంఖ్యతంత్రంలో సిద్ధమైనటువంటి ప్రకృతి విషయమా అంటే ప్రకృతికే ప్రధానము అని కూడా పేరు కదా. ఆ ప్రధాన విషయం కాదండి. ఎందువల్ల కాదు అని అంటే చమసవత్ అవిశేషాత్ అన్నారు. చమసం వలె ఇక్కడ విశేషం అనేటువంటిది కనబడకపోవడం. ఎట్లా అంటే అవాగ్బిలశ్చమసః అని చెప్పబడింది. అంటే ఏంటి? ఇది కింద బిలము కలది, అంటే కింద రంధ్రం కలిగినటువంటిది చమస అనేటువంటి ఒక మంత్రం. ఆ చమస అనే మంత్రంలో అంటే ఏమిటి? చమస అంటే అర్థం ఏమిటంటే చము భక్షణే అని ధాతువు అనమాట. చమ్యతే అనేన ఇది చమస అంటే ఇది భక్షింపబడుతుంది కాబట్టి దీని చేత ఇక్కడ భక్షణ సాధనంగా ఇక్కడ చమస శబ్దానికి అర్థం చెప్పబడింది. ఎక్కడ అంటే శిరస్సు యందు
శిరస్సులో ఉందిట ఈ రంధ్రం. ఎక్కడుంది అని అంటేట యథేతం తచ్చిర ఏషర్వాగ్బిలశ్చమసః ఏషః అర్వాగ్బిలః అంటే ఈ కింద రంధ్రము కలిగినటువంటి చమసో అమి. ఈ చమ అంటే ఈ రంధ్రము కలిగినది ఇది అనేటువంటి ఇది యథా ఎట్లాగైతే ఇదం ఇది తచ్చిరః దాని శిరస్సు అని చెప్పి మిగిలిన వాక్యంలో ఏమని చెబుతున్నారు? శిరస్సు అని చెప్పి విశేషం కనిపిస్తోంది. అంటే అజామేకాం అని చెప్పంటే నా జాయత ఇతి అజా, పుట్టుక లేనిది కాబట్టి అజా అనబడుతున్నది అని ప్రసిద్ధార్థం తెలియస్తుంటే, ఈ అజా శబ్దము సాంఖ్యతంత్ర సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి ప్రవృత్తిలో ఇక్కడ విశేషమేమి కనిపించక చెప్పడం వల్ల అజా శబ్దం చేత ప్రధానమే అజా శబ్దం చెప్పబడుతోంది అని గ్రహించడం అనేటువంటిది అన్యాయం. అలా కాదు, అలా చెప్పకూడదు అని చెప్పి ఈ సూత్రార్థం. ఎందుకని అని అంటే దానికి ఒక శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఉన్న వాక్యాన్ని చూపించి దాన్ని వివరిస్తున్నారన్నమాట. ఎట్లా వివరిస్తున్నారో చూద్దాం. ఏమంటారంటే శ్వేతాశ్వతరే అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీః ప్రజాః సృజమానాం స్వరూపాః అజోహ్యేకో జుషమాణో అనుసీతే జుహో జహాత్యేనాం భుక్తభోగాం అజోన్యః ఇత్యత్ర కిం అజాశబ్దేన తంత్రసిద్ధా ప్రకృతిః అభిధీయతే ఉత బ్రహ్మాత్మిక ఇది సంశయః. ప్రతి అధికరణంలోనూ ఒక సంశయం రావడం ఇక్కడ సంప్రదాయం కదా. ఇక్కడ ఏమొస్తోంది సంశయం అని అంటే చెబుతున్నారు. ఏమండి, శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడినటువంటి అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీః ప్రజాసృజమానాం స్వరూపాః అజోహ్యేకో జుషమాణో అనుసేతే జహాత్యేనాం భుక్తభోగాం అజోన్యః అన్నప్పుడు అక్కడ లోహిత శుక్ల కృష్ణాం అంటే లోహిత వర్ణమైనటువంటి శుక్ల వర్ణము కలిగినటువంటి తేజస్సు, పృథివీ, నీరు అనే ఈ మూడు లక్షణములు కలిగినటువంటి ఎర్రనైనటువంటి తెల్లనైనటువంటి నల్లనైనటువంటి వర్ణములు కలిగినటువంటి స్వరూపాః అంటే తనతో సమానమైన రూపములు కలిగినటువంటి బహ్వీః బహువిధములైనటువంటి ప్రజాః ప్రజలను జనయంతి పుట్టింపజేస్తున్నటువంటి ఏకాం ఒకటైనటువంటి ఏమిటది అజాం అంటే ఏమిటి? పుట్టుక లేనిది, పుట్టుక అనేది లేని దాని ఏకః ఎవరో ఒకరు, అజః ఆ పుట్టుక లేనివాడు, జుషమాణః జుషమాణః అంటే దాని యందు నేను అనేటువంటి బుద్ధితో దానిని అనుభవిస్తూ ఉన్నవాడై అంటే దాన్ని జుర్రుకుంటున్నవాడై, అనుసేతే దానినే అనుసరిస్తూ నిద్రపోతున్నాడు. మరి అన్యః రెండో వాడు ఏం చేస్తున్నాడు అంటే రెండవ వాడు కూడాను అజః పుట్టుకలేని వాడే, వాడు భుక్తభోగాం అనుభవించినటువంటి ఈ లీలారసాన్ని మొత్తాన్ని కూడా జహాతి వదిలిపెట్టేస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో అజ అనే శబ్దం చేత సాంఖ్యతంత్రంలో చెప్పబడినటువంటి స్వతంత్రమైన ప్రకృతే ఇక్కడ కూడా చెప్పబడుతున్నదా, లేకపోతే
విడిగా బ్రహ్మాత్మకమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది చెప్పబడుతోందా అని సంశయంగా చెప్పారు అన్నమాట. అంటే ప్రకృతి రెండు రకాలుగా ఉందా అంటే వాళ్ళది చెబుతారు అట్లా సంశయం కలుగుతోంది అని అంటే అజామేకాం అని ఈ అజా శబ్దానికి అకార్యత్వం, దానికి పుట్టుకే లేని దానికి ఇంకా కార్యమే ఉంటుంది. పుట్టుకే లేనిది కార్యం ఏం చేస్తుంది? పుట్టుక అనేది ఉంటే కదా ఏదన్నా చేసేది. కాబట్టి పుట్టుక అనేటువంటిదే లేకుండా దానికి అకార్యత్వం అంటే ఏ పని లేకపోవడం అనేటువంటిది తెలుస్తోంది. కాబట్టి అజాశబ్దం చేత సాంఖ్యతంత్రంలో చెప్పబడ్డటువంటి ప్రకృతి ప్రసిద్ధమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది చెప్పబడుతోంది అని చెప్పి పూర్వపక్షం చేస్తారు. దానికి ఏమంటున్నారో చూద్దాం. తంత్రసిద్ధాః ఇది పూర్వపక్షః. అజాం ఏకాం ఇత్యస్య అకార్యత్వ ప్రతీతేః బహ్వీనాం ప్రజానాం స్వాతంత్ర్యేన కారణత్వ శ్రవణాచ్చ అని చెప్పి ఆ పూర్వపక్షానికి సాంఖ్యతంత్ర సిద్ధాంతంలో ప్రసిద్ధమైనటువంటి ప్రకృతి ఇక్కడ అజాశబ్దం చేత గ్రహింపబడటం లేదు అన్నటువంటి మాట విన్న మాత్రం చేతనే సాంఖ్యతంత్ర సిద్ధమైనటువంటి ప్రకృతి అనేటువంటి ఒక ప్రతీతి నియమం అనేటువంటిది ఇక్కడ ఏది లేకపోవడం చేత ఈ అర్థాన్ని బట్టి ఈ విశేష వ్యవస్థాపకత్వం అంటే ఇది ఏ అని చెప్పేటువంటిది ఏది కూడాను ఇక్కడ విశేషంలో వర్తించటం ఎట్టా ఉంది అనే పరిశీలన చూసి దీన్ని బట్టి సిద్ధాంతం చేస్తున్నారు. ఎట్లా అంటే రాద్ధాంతస్తు నా తంత్రసిద్ధాయాః ప్రకృతేః అత్ర గ్రహణం జనన విరహ శ్రవణ మాత్రేణ తంత్రసిద్ధాయాః ప్రకృతేః ప్రతీతి నియమ అభావాత్ నహి యౌగికానాం శబ్దానాం అర్థప్రకరణాదిభిః విశేష్య వ్యవస్థాపకైః వినా విశేషే వృత్తి నియమ సంభవః నచ అస్య అస్వాతంత్ర్యేణ సృష్టిహేతుత్వం ఇహ ప్రతీతం అపితు సృష్టిహేతుత్వమాత్రం తత్ బ్రహ్మాత్మికాయాశ్చ న విరుద్ధం. అత్ర తు బ్రహ్మాత్మికాయాః ఏవ శాఖాంతరసిద్ధాయాః ఏతత్ స్వరూపమంత్రోదితాయాః ప్రత్యభిజ్ఞానాత్ సా ఏవ ఇది నిశ్చీయతే. ఆ పరబ్రహ్మమునందు ఉన్నటువంటి ప్రకృతియే ఇక్కడ చెప్పబడుతుంది కానీ వేరే ఒక సాంఖ్యంలో చెప్పబడేటువంటి వేరే ఒక ప్రకృతి అనేటువంటిది ఏమీ కాదు. ఎందుకంటే అది ఈ చెప్పబడే ప్రకృతి భగవంతుని యందు ఉన్నది కాబట్టి భగవంతుని ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ శబ్దాలకన్నిటికి కూడాను మనకి అజాశబ్దవాచ్యమైనటువంటి ప్రకృతి ఎట్లా ఉంటుందంటే అది స్వతంత్రంగా ఒక సృష్టికి హేతుత్వాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఎట్లా ఉంటుంది? సృష్టి హేతుత్వం మాత్రమే ఇక్కడ ప్రతీయమానమవుతోంది కాబట్టి అది బ్రహ్మాత్మకమైనటువంటి ప్రకృతియే. అంటే భగవంతుణ్ణి తన యందు కలిగి ఉన్నటువంటి ప్రకృతి అచిత్. ఈ అచిత్ యందే పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి బ్రహ్మాత్మకమైనటువంటి ఈ ప్రకృతియే చెప్పబడుతున్నది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చేస్తారు. అంటే అజాశబ్దం చేత అంటే ఆల్రెడీ పుట్టడం లేదు అని అంటే ప్రకృతి అనేటువంటిది పుట్టదు, ఆల్రెడీ ఉంటుంది ముందే. ఆ ఉన్నదాన్నే వికారములను పొంది విస్తృత రూపం ధరిస్తుంది, సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి అజాశబ్దం చేత బ్రహ్మాత్మకమైనటువంటి ప్రకృతి ఇక్కడ గ్రహింపబడుతుంది అని చెప్పి దానికి విశేషార్థాన్ని తెలియజేశారు. దానిని సమర్థిస్తూ 118వ సూత్రంలో చెబుతున్నారు, జ్యోతిరుపక్రమాతు తదాహ్యధీయతే. జ్యోతిరుపక్రమాతు అంటే జ్యోతిస్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నాడో పరమాత్మ, ఆ పరమాత్మ ఉపక్రమ మొదలుకొని యస్యాహ అంటే ఏ ప్రకృతి కోసం
సా ఆ జ్యోతి ఉపక్రమ జ్యోతిస్సు మొదలైనటువంటివి తూ తూ అంటే ఇక్కడ అవధారణార్థం అనమాట. కూడా ఈ జ్యోతి మొదలైనవన్నీ కూడాను పరబ్రహ్మనే కారణంగా కలిగి ఉన్నాయి కాబట్టి, అంటే వాటన్నింటికి కూడా అంతర్యామి పరమాత్మే కదా. కాబట్టి ఆ పరమాత్మను అంతర్యామిగా కలిగినటువంటి ప్రకృతియే ఇక్కడ అధీయతే, ఈ తైత్రీయ శాఖలోనూ వాటిలోనూ చెబుతున్నారు అని సూత్రార్థం అన్నమాట దీనికి. దానికి వివరణ ఈ వేదాంత దీపంలో ఎట్లా వివరిస్తున్నారో చూడండి చక్కగా. జ్యోతి బ్రహ్మ యస్యాః ఉపక్రమః కారణం సా జ్యోతి ఉపక్రమ. బ్రహ్మమును తన యందు అంతర్యామిగా కలిగినటువంటి జ్యోతి ఏదైతే ఉందో అది తనకు కారణమైనటువంటి ఆ జ్యోతి ఇక్కడ ఉపక్రమంగా చూస్తుంది అన్నమాట. కూడా అని చెప్పడంతో ఏమిటంటే జ్యోతి అనేది జ్యోతికి అంతర్యామి అయినటువంటి పరమాత్మ అనేటువంటి కూడా ఇక్కడ భగవంతుడికి ప్రకృతికి ఉండేటువంటి భేదాన్ని తెలియజేస్తుందన్నమాట అవధారణంతో. తు అనేటువంటి కూడా అనేది ఆ శబ్దం చేత. కాబట్టి బ్రహ్మకారణిక ఏవా ఏషా అజా, ఇది బ్రహ్మమునకు చెందినదియే, బ్రహ్మము చేతనే ఇది ప్రవర్తించేటువంటిది, అటువంటిది పుట్టుక లేనటువంటిది ఈ ప్రకృతి. తదాహి అధీయతే, అలాగే చెప్పబడుతోంది కదా. ఏకే ఏమంటున్నారు, యథారూపో అయం అజాయాః ప్రతిపాదకో మంత్రః తథారూపమేవ మంత్రం బ్రహ్మాత్మికాయాః తస్యాః ప్రతిపాదకం అధీయేతే ఏకే శాఖినః. ఏమంటున్నారు, ఈ పుట్టుక లేనటువంటి ప్రకృతిని ప్రతిపాదించేటువంటి ఒక మంత్రం, ఆ రూపాన్నే ఆ మంత్ర రూపమే బ్రహ్మాత్మకమైనటువంటిదయ్యుండి దానినే ప్రతిపాదిస్తూ అదే అధీయత, అదే అదే అధ్యయనం చేయబడుతోంది. ఏకే శాఖిన ఏమని చెప్తారంటే అణోరణీయాన్ మహతో మహీయాన్. కాబట్టి అణువు కంట అణువు అంటున్నారు, మహత్తు కన్నా ఇంకా మహత్తు అహి గొప్పది అని చెప్పేసి ఇత్యాదిన బ్రహ్మ ప్రతిపాద్య సప్త ప్రాణాః ప్రభవంతి. తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకాః యేషు చరంతి ప్రాణాః గుహాశయాః నిహితాః సప్త సప్త. అతః సముద్రాః గిరయశ్చ సర్వే. సప్త గిరయః సప్త సముద్రాః ఇత్యేవం ప్రకారేణ సప్తగిరులు సప్త సముద్రములు అని మనకి అర్థమయ్యేటట్టుగా బ్రహ్మణః ఉత్పన్నత్వేన అవి అన్నీ కూడాను బ్రహ్మము నుండే భగవంతుని నుండే ఉత్పన్నమైనవి కాబట్టి బ్రహ్మాత్మకతయా ఆ బ్రహ్మమునే అంతర్యామిగా ఆత్మగా కలిగి ఉన్నాయి కాబట్టి సర్వానుసంధాన విధాన సమయే వాటన్నింటినీ కూడాను అనుసంధానం చేసే సందర్భంలో అవన్నీ కూడా మనకి ఏం తెలియస్తోంది, వాటన్నింటికీ అంతర్యామి అయినటువంటి పరమాత్మే మనకి గోచరమవుతాడు. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం స్వరూపాం. ఇది ప్రతిపాద్యమాన బ్రహ్మాత్మిక ఏవా, బ్రహ్మమునే ఆత్మగా కలిగి ఉన్నాయి కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానుసారమే అవన్నీ కూడా ప్రవర్తిస్తుంటాయి కాబట్టి తత్ ప్రత్యభిజ్ఞానాత్ ఇహ అపి అజా బ్రహ్మాత్మిక ఏవా ఇది నిశ్చీయతే. అంటే పరమాత్మ సంకల్పానుసారము సృష్టి మొదలైతే అందులో కూడాను పరమాత్మ అంతర్యామిగా ప్రవేశించి ఉండటం వల్ల ఆ అంతర్యామి అయినటువంటి పరమాత్మ ఆజ్ఞానుసారమే ఇవన్నీ కూడాను ప్రవర్తిస్తున్నాయి కాబట్టి సాత్వికమని రాజసమని తామసమని చెప్పేసి ఇంకా చెప్పడం మొత్తం ప్రకృతి అనేది మొత్తం కూడా అలా ప్రవర్తిస్తోంది కాబట్టి అజాత్వం జ్యోతి ఉపక్రమాత్వంచ కథం ఉపపద్యతే. అంటే పుట్టుక లేనటువంటిది జ్యోతి అనేటువంటిది
ఇట్లా ఉపకరిస్తోంది ఎట్లా జరుగుతుంది అని అంటే చెప్తున్నాను దానికి కల్పన ఉపదేశాచ మధ్వాదివత్ అవిరోధ. కల్పన ఉపదేశాత్ ఈ సూత్రం చూడండి, ఈ 119వ సూత్రంలో ఆ సూత్రములు చెప్పటంలోనే బ్రహ్మసూత్రంలో స్పష్టంగా మనకి ఒక వివరణ ఇచ్చేస్తారన్నమాట. కాబట్టి కేవలం ఏం చేస్తారంటే ఈ సూత్రాలనే కేవలం కంఠస్థం చేయించేసేస్తారు. వ్యాకరణ సూత్రాలు అష్టాధ్యాయిలో ఈ బ్రహ్మసూత్రాలు ఈ సూత్రాలు వచ్చేసేస్తే ఈ సూత్రాలకు అర్థం అనేటువంటి తెలుసుకుంటే దాదాపు బ్రహ్మసూత్ర సారం ఏమిటో ముందు తెలిసిపోతే తరువాత భాష్యంలోకి దిగచ్చు. ఈ విధంగా వేదాంత సారంలో అలా కల్ప సూత్రార్థాలనే చెప్పారు. ఈ వేదాంత దీపంలో మనకి సూత్రార్థంతో పాటు సందేహము, పూర్వపక్షము, సిద్ధాంతము కూడాను చేయటం జరిగింది. కల్పనోపదేశాచ మధ్వాదివత్ అవిరోధ అంటే కల్పనోపదేశాచ అంటే కల్పన. కల్పన అంటే ఏం కల్పింపబడింది? సృష్టి యొక్క అంటే కల్పనాయాహ అనమాట. ఈ సృష్టింపబడిన దాని యొక్క ఏ సృష్టింపబడింది? సూర్య చంద్రమసౌధాత యథాపూర్వం అకల్పయత్ అని చెప్పి ఇంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళు సూర్యుడు చంద్రుడు వాళ్ళందరినీ అదే విధంగా అట్లాగే సృష్టి చేశాడు బ్రహ్మ అని చెప్పబడింది. కాబట్టి ఈ బ్రహ్మ సూర్యచంద్రుల్ని యథాపూర్వంగానే సృష్టించారు అని చెప్పటం చేత కల్పన అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి అనమాట. ఈ సృష్టి ఆ విధంగా జరిగింది అని చెప్పి మనకి శృతుల ద్వారా తెలియటం వల్ల అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్ భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా. మాయి అని అంటే ఈ మాయతో కూడిన ప్రకృతితో కూడిన విశిష్టమైనటువంటి వాడయ్యి అంటే మాయతో కూడిన ఈ మాయి అయినటువంటి భగవంతుడు అస్మాత్ అంటే ఈ ప్రకృతి వలన ఏతత్ విశ్వం ఈ ప్రపంచాన్నంతటినీ కూడాను సృజతే సృష్టిస్తున్నాడు అని చెప్పి ఈ సమస్త సృష్టిని కూడాను ఉపదేశింపబడటం వలన అట్లా సృష్టి జరిగింది అని చెప్పి చెప్పబట్టం చేత అదేవిధంగా మరలా ప్రళయకాలంలో కూడా ఈ ప్రకృతి మొత్తం అంతా కూడా ఏమవుతుంది? ఒకదాంతో భూమి అనేటువంటిది నీటిలో కలిసిపోతుంది, నీరు అనేటువంటిది మళ్ళీ నిప్పులో కలిసిపోతుంది, నిప్పు అనేది గాలిలో కలిసిపోతుంది, గాలి వెళ్ళి ఆకాశంలో కలిసిపోతుంది. ఆ విధంగా లయం కూడాను అదే విధంగా చెప్పబట్టం వల్ల ఈ సమస్త విశ్వము కూడాను ఈ ప్రళయకాలంలో కూడా ఈ ప్రకృతి మొత్తం కూడాను ఆ పరమ పురుషుడైనటువంటి పరమాత్మయందు ఏకీభవిస్తుంది. ఆయన్నే ఆశ్రయంగా పొంది ఆయన యందే ఇది నామరూప విభాగానర్హమైనటువంటి అంటే ఒక పేరు లేదు, రూపం లేదు, విడదీయటానికి వీలు లేదు అన్న విధంగా తయారైపోయి ఆయనతో ఒక సూక్ష్మమైనటువంటి అవస్థను స్థితిని పొందుతాయి అన్నమాట. కాబట్టి అప్పుడు సూక్ష్మ చితచిత్ కారణమైనటువంటి పరమాత్మ అంటారు. దాన్ని సూక్ష్మ చితచిత్ విశిష్ట బ్రహ్మణ అని చెప్పింది. ఆ స్థితిని పొందుతుంది. మళ్ళా ఈ స్థూలావస్థను కోల్పోయి ఆ కారణావస్థను పొందినాయి అనమాట, సూక్ష్మావస్థను పొందినాయి అనమాట. ఇప్పుడు అలా పొందినవి అని అంటే ఎందుకు పొందినాయి? అది ఒక అపృథక్ సిద్ధి సంబంధం, అంటే విడదీయటానికి వీలు లేనటువంటి ఒక సంబంధం ఉన్నది. నామరూప విభాగానర్హమై విడదీయుటకు వీలు లేనటు విధంగా పరమాత్మతో ఏకీభవించి ఉండటం అనేది సూక్ష్మ చిదచిత్ విశిష్టము అని ఒక్క పదంలో చెప్పచ్చు. అది ఈ కారణావస్థ. అదే కార్యావస్థ అంటే పేరు, నామము, రూపము అన్నీ కలిగి ఉండి విడివిడిగా ఉండి విశేష గుణాలను కలుగుతూ ఉండి విస్తరించడం అన్నమాట. దాన్ని స్థూల చిద్విశిష్ట బ్రహ్మము అని అంటాం అన్నమాట. ఆ కారణావస్థ నుండి కార్యావస్థకు వస్తుంది. అంటే ఇది పుట్టుక అనేటువంటిది లేదు. పుట్టుక లేనప్పటికీ కూడాను ఎవరికి జీవుడికి కానీ ఈ జగత్తుకు కానీ
పుట్టుక అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడాను సూక్ష్మస్థితి నుండి స్థూల స్థితిని పొందుతుంటాయి, స్థూల స్థితి నుండి సూక్ష్మస్థితిని పొందుతుంటాయి. ఇలా పరిణామం చెందుతాయే కానీ మార్పు చెందుతాయి కానీ అవి లేవు అనేటువంటిది లేవు అన్నమాట. అంతే నిజమే కదండి. ఒక మర్రి గింజ తీసుకోండి, ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. కానీ అందులో ఒక పెద్ద అడయారు వృక్షం ఉన్నది అన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? తెలుసుకోగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. కనిపిస్తుందా? ప్రస్తుతం కనిపించకపోవచ్చు కాక, కానీ ఒక 100 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది కదా. అట్లాగే ఈ సూక్ష్మ చిత్తచిద్విశిష్ట బ్రహ్మము అనేది స్థూల చిత్తచిద్విశిష్ట బ్రహ్మం అనేది రెండు కూడా ఒకటే, దాని యందే అంతర్లీనమై ఉన్నారు ఈ జీవుడు జగత్తు అనే తత్వాన్ని గ్రహిస్తే మనకి సమస్తము అన్వయం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ సృష్టి వేళలో మరలా ఈ ప్రకృతిని శరీరంగా కలిగి ఉన్నటువంటి ఈ పరమాత్మ వలన నామరూప విభాగార్హమైనటువంటి ఈ స్థూలావస్థ అనేటువంటిది ఏదైతే ఉందో అది కలుగుతోంది. మెల్ల దీని కార్యావస్థ అంటున్నాం. ఆ అవస్థతో కూడినటువంటి ప్రకృతి జ్యోతిరుపక్రమం అంటే అర్థం ఏంటంటే పరమాత్మయే కారణముగా కలిగి ఉండి పరమాత్మయే ఏ విధంగా చెబితే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అన్నమాట. అవిరోధ. అలా చెప్పడం వల్ల విరోధం ఏమన్నా ఉందా? ఏం లేదే. ఇంట్లో ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తారు, బయటికి వెళితే ఇంకో రకంగా ప్రవర్తిస్తారు. అంత మాత్రం చేత వేరే వేరే విధంగా ప్రవర్తించడం మాత్రం వీళ్ళు కాకుండా పోతారా? కాబట్టి ఇక్కడ విరోధం ఏమీ లేదు. ఎట్లాగంటే మధ్వాదివత్ అని చెప్పారు. మధ్వాదివత్ అంటే మధు విద్య అని మనకు చెప్పేటువంటి బ్రహ్మ విద్యల్లో ఉన్నాయన్నమాట. ఆ మధు విద్యలో ఏంటంటే మధ్వాదుల వలే అన్నారు. అంటే ఏ విధంగా అయితే ఒకడైనటువంటి ఆదిత్యునికే కార్యావస్థలో అసౌవా ఆదిత్యో దేవమధు అంటే ఈ ఆదిత్యుడే వసు మొదలైనటువంటి అధిదేవతలకు అందరికీ కూడాను మధు అంటే ఆస్వాదమైన యోగ్యుడు అని, వసు ఇత్యాది వస్వాది దేవతలకు కూడా భోగ్యమైనటువంటి రసానికి ఆధారమైనటువంటి వాడు ఆ మధుత్వాన్ని కలిగినటువంటి ఆ యొక్క ఆదిత్యునికే చెందుతుంది అని చెప్పి అధతవోర్ధ్వ ఉదేత్య నైవోదీత నాస్తమేతైకల ఏవ మధ్యే స్థాత అన్నారు. అథ అథ అంటే తరువాత, ఏం తరువాత? ఈ బ్రహ్మ మొదలైన వాళ్ళందరి యొక్క వసు ఇత్యాది దేవతారూపకల్ప అనంతరం తర్వాత తత ఊర్ధ్వే అంతకంటే కూడా ఇంకా పైన ఉదేత్య అంటే అలా ఉదయించి అంటే సమయకృతమైనటువంటి ప్రాణి అనుగ్రహం లేనివాడై అని అన్నమాట. అంటే సూర్యుడికి కూడా ఉదయం అనేది ఉండదు, అస్తమయం అనేటువంటిది లేదనుకోండి. అప్పుడేమవుతుంది? నైవోదేత సూర్యుడు ఉదయించడు, నాస్తమేత సూర్యుడు అసలు ఉదయించడమే లేని వాడికి అస్తమించడమే ఉంటుంది. అంటే ఏకలవహ ఒకే స్వభావం కలిగిన వాడై ఉంటాడు. మధ్యే స్థాత ఉదాసీనులై ఉంటాడు సూర్యుడి వాడు కూడా అని చెప్పేసి ఈ విధంగా ఆదిత్య శరీరక బ్రహ్మోపాసన అనేటువంటి చెప్పబడింది. దాన్ని మధు విద్య అని అంటారు. ఇలా దాని చేత నామరూప విభాగానర్హం అనేటువంటి దాన్ని కారణావస్థ అని, నామరూప విభాగ అర్హమైన దాన్ని స్థూలావస్థ అని చెప్పేసి ఈ కార్య కారణావస్థలకి రెండింటికి కూడా విరోధం ఎట్టయితే లేదో అట్లా అని చెప్పి సమన్వయం చేశారు. ఈ విధంగా చెప్పటం వల్ల ఏమవుతోంది? అనేటువంటిది స్పష్టమవుతోంది అని చెప్పేసి ఈ చమసాది ఈ సంఖ్యోపసంగ్రహాధికరణంలో ఈ విషయం ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పినటువంటి
అధికరణంలో ప్రకృతి అనేటువంటిది స్వతంత్రంగానే ప్రవర్తిస్తుంది, అజాశబ్దంతో కూడాను అది విశేషింపబడుతుంటుంది అన్నప్పటికీ కూడా ప్రకృతికి బ్రహ్మాత్మకత్వం అనేటువంటిది చెప్పబడింది. అంటే ఆ ప్రకృతికి అంతర్యామి ఉన్నటువంటి వాడు, ఆత్మలాగా ఉండి దాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాడు పరమాత్మ, పరబ్రహ్మము అని చెప్పబడింది. కాబట్టి అది ఇక్కడ కుదరదండి ఎట్లా అని చెప్పని అంటాడు. ఏది చెప్పినా సరే అది కుదరదండి అని చెప్పడం పూర్వపక్షం యొక్క పనిది కదా. ఎట్లా కుదరదండి అంటేట పరమాత్మపరమైనటువంటి సంఖ్యాధిక్యం వల్ల. అట్లయితే చాలా మంది పరమాత్మలు అయిపోతారే, చాలా సంఖ్యలు వచ్చేస్తాయే, ఎక్కువైపోతుంది. కాబట్టి అసలు పరమాత్మ ఒకడే అయితే పంచవింశతి అంటే పంచవింశతి సంఖ్యాపూర్ణమైనటువంటిది. కాబట్టి 25 దేవుళ్ళు అయిపోతారు. అప్పుడు బ్రహ్మాత్మకమని ఎట్లా చెబుతావు నువ్వు? 25 దేవతలతో కూడి ఉన్నది అని చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రకృతి 25 దేవతలతో కూడి ఉన్నది, 25 దేవతలను ఆత్మగా కలిగి ఉన్నది అని నీ చెప్పాలి కదా అని చెప్పేసి ఒక శంక తీసుకొస్తే ఆ శంకకి సమాధానంగా ఈ అధికరణం ప్రారంభిస్తున్నారు. ఏ అధికరణం ఇది? సంఖ్యా ఉపసంగ్రహాధికరణం. అయ్యా లెక్క ఎన్నైనా చెప్పండి కానీ ఒక్కటే అన్నట్టుగా సంఖ్యోపసంగ్రహాదపి నానాభావాదితి ఏకాచ్చ. పంచపంచజనాహ అన్నారు. అంటే పంచపంచ అంటే అర్థం ఏంటంటే 5 × 5 25 అన్నమాట. 5 × 5 25. పంచపంచజనాహ అన్న చోట అక్కడ 25 అనేటువంటి ఒక సంఖ్య గ్రహింపబడుతున్నప్పటికీ ఇక్కడ తత్వాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ సాంఖ్యతంత్ర సిద్ధాలు కాదు ఇవి. ఇవి సాక్షాత్తు యస్మిన్ తస్మిన్ అని చెప్పబట్టం చేత ఎవరి వలన పుడుతున్నాయో, ఎవరిలో కలుస్తున్నాయో అని చెప్పినట్టుగా ఆ యశబ్దం చేత, ఆ యశబ్దం చేత చెప్పబడితే దేని వలననో, ఎవరి వలననో, ఎవరి యందు అని చెప్పబడి నిర్దేశింపబడి వాని యందు, వాని వలన అని నిర్దేశించబట్టం వల్ల ఆ పరమాత్మనే ఆధారంగా తీసుకుని ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి నానాభావాత్తు ఇవి ఎన్నో అనేటువంటిది ఏమీ అక్కడ లేదు, ఉన్నది ఒక్కడే. కానీ ఆయన బహువిధంగా బహుశ్యాం అన్నాడు కాబట్టి బహువిధములుగా ఉంటాడు. అంతేగాని ఈ తత్వాలన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి కదండి. జీవులు ఎంతో మంది ఉన్నారు కదా, ఎన్నో భూతాలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇట్లా వీటి అంతర్యామిగా ఉండి అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కరే వారు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అంతటా ఉంటారు అన్నట్టుగా అతిరేకాచ్చ అంటే సాంఖ్యతాంత్రిక తత్వాల కంటే కూడాను అధికమైనటువంటి ఎక్కువ తత్వాలు ఇంకా ఉన్నాయేమో అని అంటే అలా ఏం కాదు. యస్మిన్ ఎవరి ఎందైతే అని చెప్పబడ్డప్పుడే పరమాత్మయే ఆకాశము. ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? ఉంటుందా? లేదే, ఒకటే ఆకాశం. ఆ ఆకాశానికి పరమాత్మ కూడా ఒక అంతర్యామి ఒక్కడే అనమాట. కాబట్టి ఇక్కడ ఆకాశం అన్నది ఎట్లయితే చెప్తుంది అక్కడ ఈ పంచవింశతి అన్న సంఖ్య కూడా సరిపోదు, ఇంకా చాలా ఉంటాయి కదా. కాబట్టి అలా సమాహారం అనేటువంటి విషయం కాదు. మరి ఏమిటంటే దిక్సంఖ్యే సంజ్ఞాయాం అనే సూత్రం చేత పంచజన సంజ్ఞ కలిగినటువంటివి అన్నీ, కొన్ని, అవి ఎన్ని? 5. సప్తర్షులు అని అంటారు. సప్తర్షులు అంటే 7 అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ కూడా అనమాట. దానిలాగా ఇక్కడ అని సూత్రార్థం అనమాట. విషయవాక్యం ఏమిటంటే అది వాజసనేయకంలో ఏం చెప్తున్నారు అని అంటే యస్మిన్ పంచపంచజనాః ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవం అన్యం ఆత్మానం విద్వాన్ బ్రహ్మామృతో అమృతం. అంటే యస్మిన్ ఏ పరమాత్మ యందైతే పంచ 5 పంచజనాః పంచేంద్రియములు కలిగినటువంటి ఆకాశశ్చ ఆకాశము కూడా అక్కడ చెప్పబడినటువంటి
భూత సముదాయము, ఈ పంచభూత సముదాయం అంతా కూడాను ప్రతిష్ఠిత, ప్రతిష్ఠింపబడి ఉన్నదో, పంచభూతాలు కూడాను ఎవరి యందైతే ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాయో తం, ఆ పంచభూతాలకు కూడా ఆత్మగా కలిగి ఉన్న తం ఆత్మానం, ఈ పంచభూతాలకు కూడా ఆత్మగా కలిగి ఉన్నటువంటి పరమాత్మను ఏవం మన్యః, ఈ విధమైనటువంటి వాడు పరమాత్మ వీటన్నింటికీ ఆత్మగా కలిగి ఉన్నాడు అని మన్యమాన అనుకుంటున్న వాళ్ళై, నిశ్చయించుకుంటున్న వాళ్ళై ఎవరైతే దాన్ని అట్లా అంగీకరిస్తున్నారో తెలుసుకుంటున్నారో వాళ్ళు అమృతం, అమృత స్వరూపుడైన వాడు బ్రహ్మ. పరమాత్మ ఆయన సాధ్యమేండి, ఆయన అన్నిట్లోనూ ఉంటారు, అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు అన్న విధంగా తలుచుకుంటే తెలుసుకుంటే వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. ఆ విధంగా తెలుస్తున్న వాళ్ళై వాళ్ళు అమృత స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మను, పరమాత్మను విద్వాన్, అలా తెలుసుకున్నటువంటి వాడు విద్వాన్ అంటే ఉపాసిస్తున్నవాడై, అమృతం అంటే ఆప్నోతి, అమృతప్రదుడైనటువంటి పరమాత్మను తెలుసుకుని అతను కూడా అమృతుడవుతున్నాడు, ముక్తుడవుతున్నాడు అన్నమాట అని సిద్ధాంతం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ సాంఖ్యంలో చెప్పబడినటువంటి పంచవింశతి తత్వాలను కూడాను ప్రతిపాదిస్తున్నాయ్యా అనంటే కాదా అనంటే, అయ్యా ఎన్ని చెప్పబడినా కానీ అన్నింటి యందు కూడా అంతరాత్మ అయినటువంటి పరమాత్మయే చెప్పబడుతున్నాడు అని చెప్పి ఈ సందేహానికి సమాధానం చూపిస్తారన్నమాట. పంచపంచ జనాహ అది అన్నమాట. దాన్ని చాలా చక్కగా విషయం అర్థమైంది కదా మనకి చక్కగా. దాన్ని ఎట్లా వివరిస్తున్నారు చూడండి. వాజసనేయకే యస్మిన్ పంచపంచ జనాః ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవం అన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో అమృతం ఇత్యత్ర కిం సాంఖ్యం ఉక్తాని పంచవింశతిత్వాన్ని ప్రతిపాద్యంతే ఉదన్నా. సాంఖ్యంలో చెప్పబడ్డవి చెప్పబడుతున్నాయా, వేరే ఉన్న చెబుతున్నాయా అని అంటే, అయ్యా అవి ఇవి అని కాదు, అన్నింటి యందు కూడాను తాన్యేవా ఇది పూర్వపక్ష. మీరు చెప్పింది సాంఖ్యాన్ని గురించే, సాంఖ్యంలో గురించి అయితే వాటిలో అసలు చైతన్యం లేదు, వాటికి ఏం సంబంధం లేదు, సాంఖ్యంలో అసలు దేవుడు అన్నవాడే లేడు కాబట్టి కాదు అని చెప్పాలి అని చెప్పి పూర్వపక్ష యొక్క అభిప్రాయం అన్నమాట. అలా కాదయ్యా, ఏమిటంటే పంచపంచ జనాః ఇది పంచపంచ విశిష్ట పంచపంచ సంఖ్యా విశిష్టాః పంచజనాః పంచవింశతిః సంపద్యంతే కథం ఇత్యుక్తే పంచజనాః ఇది సమాహార విషయః అయం సమాసః. అన్నీ కలిపినటువంటిది సమాహారం చేస్తే ఒకటైపోతుంది. పంచపూల్యః ఇది వత్ పంచభిః జనైః ఆరబ్ధః సమూహః పంచజనః పంచజని ఇత్యర్థః. లింగ ప్రత్యయః ఛాందసః పంచజనాః ఇది బహువచనాత్ సమూహ బహుత్వం చ అవగమ్యతే. తే చ కతి ఇత్యపేక్షాయాం పంచపంచజనాః ఇది పంచశబ్ద విశేషితాః పంచజన సమూహాః ఇది పంచవింశతిః తత్వాని భవంతి. మోక్షాధికారాత్ తాంత్రికాణి ఏవ ఇది నిశ్చీయంతే. ఏవం నిశ్చితే సతి తమేవం అన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో అమృతం ఇది పంచవింశకం ఆత్మానం బ్రహ్మభూతం విద్వాన్ అమృతో భవతి ఇది. తిప్పి తిప్పి చెప్పి చెప్పి చెప్తే నీకు చేస్తే మీకు కథ వస్తుంది, గుర్తొస్తుంది నాకు. ఓ చిన్న కథ, చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. ఒక గొప్ప జ్యోతిశాస్త్రం చదివాడు ఆయన. గణిత జ్యోతిషం చదివాట, ఫలిత జ్యోతిషం చదివాట. ఈ గణిత జ్యోతిషాన్ని ఫలిత జ్యోతిషాన్ని అధ్యయనం చేసినటువంటి ఈ స్వామి ఏం చేస్తున్నాడు, ఒక ఊర్లోకి వస్తున్నాడు. ఆ ఊరు బయట ఒక పిల్లాడు ఏవో పశువులకు కాసుకుంటున్నాడు అనమాట, ఆవులు ఉన్నాయన్నమాట. బాబు ఈ ఊళ్ళో ఎవరన్నా జ్యోతిష్కులు ఉన్నారా, ఎవరన్నా పండితులు ఉన్నారా అని చెప్పి అడిగాట. మీరెవరు స్వామి అని అడిగాడు ఆ పిల్లాడు. అంటే నేను జ్యోతిష్కుని నాయన, జ్యోతిషాస్త్రం గణిత జ్యోతిషం నేర్చాను, ఫలిత జ్యోతిషం నేర్చాను, ఏవైనా సరే నేను చెప్పగలను, ముహూర్తాలు పెట్టగలను, గ్రహాలు వాళ్ళ
పుట్టిన సమయాన్ని బట్టి ఫలితాలు కూడా చెప్పగలను అన్నట్ట. అలాగా మీరు ఏదైనా చెప్పేస్తారని అంటే చెబుతాను సాయన అన్నారు అనమాట. అయితే ఏమన్నట్ట, ఈ ఒక ఇసుక తీసుకొచ్చి, స్వామి ఈ చేతిలో ఇసుక ఎంత ఉందో చెప్పండి అని అన్నట్ట. అదేమిటి నాయనా, దాని మీద వచ్చి మళ్ళీ తుండు గుడ్డ కప్పాడనమాట. ఈ తుండు కింద ఉన్నటువంటి నా చేతిలో ఎంత ఇసుకుందో చెప్పండి అని అన్నట్ట. అంటే, నాయనా నీ దగ్గర ఎంత ఇసుకుందో నేను ఏమన్నా చూశానా, నేమన్నా కొలతో కొలిచానా, గిద్దతో కొలిచానా, సోలతో కొలిచానా, లేకపోతే తూకంతో చూశానా? లేదు కదా. అటువంటిప్పుడు నీ దగ్గర ఎంత ఇసుకుందో నాకెట్టా తెలుస్తుంది అన్నట్టు ఆయన. స్వాములు, నా చేతిలో గుప్పెడు ఇసుకుంది అన్న విషయం కూడా చెప్పలేనటువంటి మీరు ఏం జ్యోతిష్కులండి, మా ఊళ్ళోకి వచ్చి ఏం చెబుతారు మీరు ఇంకా అన్నట్ట. అమ్మో, ఇలాంటి వాళ్ళు అతిథిగా ఉన్నట్టు పిల్లాడు ఎట్టా ఉన్నాడంటే ఊళ్ళో వాళ్ళు ఇంకెట్లా ఉంటారు అని చెప్పేసి ఈ ఊళ్ళోకి వెళ్ళటం అనవసరం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాట. ఊళ్ళోకి వెళ్లకుండానే బయటికి వెళ్ళిపోయాడని చెప్పి నా చిన్నతనంలో విన్న కథ. అదేవిధంగా ఇప్పుడు పంచ అని చెప్పేసి, పంచవింశతి అని చెప్పేసి ఎన్ని తత్వాలైనా, ఎన్ని విషయంగా చేసినా, ఎన్ని పరమాణువుల్లా చేసినా, ఎంత విభజన చేసినా కానీ ప్రతి అణువు యందు అంతర్యామి ఉన్నవాడు పరమాత్మయే అయి ఉంటే నామరూప విభాగానర్హ, ఒక పేరు లేదు, ఒక రూపం లేదు, కానీ ఒక విభాగం కాకుండా అన్నీ కలిసి ఉన్నటువంటి ఆయన రకరకాలుగా అణువుకు కూడా ఎన్నో రకాలుగా విభజింపబడిపోయి బహురూపాలంది, బహు పేర్లను ధరించి బహురూపాలతో ఉండి వ్యవహరింపబడటం అనేటువంటిది సూక్ష్మావస్థ నుండి స్థూలావస్థను పొందటం, స్థూలావస్థ నుండి సూక్ష్మావస్థను పొందటం, ఈ విధంగా స్థితి మారటం అనేటువంటిది ఒక గతి. ఆ విధమైనటువంటి ఒక గతిని కలిగించేటువంటి వాడు అందరికీ గతి అయినటువంటి, సమస్త స్థితికి గతి అయినటువంటి పరమాత్మయే అనే విషయాన్ని ప్రతిపాదించడమే సమస్త సూత్రాల యొక్క సారమని చెప్పేసి సమయం ఇంతవరకు వచ్చింది. కాబట్టి ఈ సూత్రంతో మనకేం తెలుస్తోంది, ఈ సప్తర్షయ అని చెప్పేసి, ఆకాశాన్ని చెప్పి, పంచజనాహ అని చెప్పి, సమాహార విషయ అని చెప్పి, దిక్కు అని చెప్పేసి, 8 దిక్కులు అని చెప్పి, అసలు దిక్కులే లేవు ఒకటే అని చెప్పేసి అన్ని కూడాను పంచేవారి ఎట్లయితే సప్త ఋషులు అని చెప్పి ఒక సమూహంగా వ్యవహరిస్తాం. నిజానికి 7 ఉన్నారా ఋషులు, ఎంతో మంది ఉన్నారు కదా. ఆ విధంగానే పరమాత్మకి మరి వీళ్ళకే మనం ఇట్ట వ్యవహారం విడిగా ఒప్పుకుంటాం కానీ భగవంతుడికి ఎందుకు ఒప్పుకోమట్లా? ఆయనకి ఎంతమంది ఉన్నారండి అని అంటే, భార్యలు శ్రీకృష్ణ పరమాత్మకి అష్టభార్యలు ఉంటే ఆయన అష్టరూపాలు ధరించి అష్టప్రదేశాల్లో ఉండలేడా? 16,000 చోట్ల ఉండలేడా? తప్పకుండా ఆయన ఎన్ని చోట్లైనా, ఎన్ని రూపాలతో అయినా, ఏ సమయంలో అయినా, ఎన్ని సమయాల్లో అయినా ఉంటారు. ఆ విధమైనటువంటిదే బృహత్వాత్ బ్రహ్మయత్వాచ్చ బ్రహ్మ ఇత్యుచ్యతే. సంకల్పమాత్రం చేతనే, ప్రయత్నం ఏమీ అక్కర్లేదు, సంకల్పమాత్రం చేతనే సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న పరమాత్మకు ఈ విధంగా వాటి యందు ప్రత్యేకంగా ప్రవేశించడం అనేది కానీ ఆయనకు అదొక ఆట. క్రీడతో బాలకస్యేవ చేష్టాంతస్య నిశామయ అని విష్ణు పురాణంలో చెప్పినట్టుగా, పిల్లవాడు ఎట్లా అయితే ఆడుకుంటుంటాడో, ఇసుక బొమ్మతో ఆటలాడుకుంటాడో, అలాగే సమస్తము కూడాను అన్ని భూతాలతో కూడా పరమాత్మ ఆడుకుంటూ ఉంటుంటాడు. అది ఆయనకి క్రీడ. ఆ క్రీడా విశేషమే అనాయాస క్రీడా విశేష లీలా. అది లీల అని చెప్పబడుతోంది. లీల అంటే ఏమిటంటే అనాయాసమైన ఒక క్రీడా విశేషం. ఆ రూపంలో ఈరోజు మనం ఈ నసంఖ్యా ఉపసంగ్రహాత్ అపి నానాభావాత్ అతిరేకాచ్చ అనేటువంటి యొక్క 120వ సూత్రంతో మనం ఈరోజు ఈ శ్రీ భాష్మ వేదాంత దీపాన్ని 121వ సూత్రం నుంచి రేపు ఆరంభం చేద్దాం. శ్రీమతే రామానుజాయ.